హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలుగుదేశం ముద్దుబిడ్డ మన నందమూరి నటసింహం అయిన బాలకృష్ణ గారి ముద్దులాల్లుడు, కాబోయే సీఎం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు తెలియజేసుకుందాం. ముందుగా యంగ్ డైనమిక్ లీడర్ అయిన నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈయన ఫస్ట్ నుంచి ఓడిపోవడం, ఆయన పోటీ చేసి నియోజకవర్గంలో ఓడిపోవడం, తర్వాత ఎన్నో ట్రోల్స్ను ఎదుర్కోవడం, ఎంతలా అంటే చాలా దారుణం. రాజకీయ నాయకుల్లో ఈయన చేసినంత ట్రోల్స్ ఏ నాయకులు చేసి ఉండరు. అవన్నీ తట్టుకుండి 2024 ఎలక్షన్లో పాదయాత్ర చేసి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, వందల రోజులు పాదయాత్ర చేసి జనాల సమస్య తెలుసుకుండి ఎప్పటికప్పుడు వాళ్ళకి హామీలు ఇస్తూ రెడ్ బుక్ అనే చట్టాన్ని తీసుకొచ్చి ఆపోజిట్ నాయకులకి గుండెల్లో దడ పుట్టించిన నాయకుడు ఎవరనంటే మన నారా లోకేష్ గారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి కారణం నారా లోకేష్ గారి పాదయాత్ర, యువకాలం పాదయాత్ర. 100కు 100% ఆయన కష్టం. తండ్రిని జైల్లో పెట్టినా సరే ఎక్కడా వెనకాడకుండా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ప్రజల్లోకి ముందుకు పోతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కారం తెలియజేస్తూ, కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోతే మన అధికారం వచ్చిన తర్వాత ఆ సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప నాయకుడైన మన పుట్టినరోజు నారా లోకేష్ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి లీడర్లు మనం సపోర్ట్ చేయాలండి. ఇవాళ ఎంత కష్టపడుతున్నారంటే విద్యాశాఖలో కానీ, పంచాయత్ శాఖలో కానీ, పంచాయత్ శాఖ పవన్ కళ్యాణ్ గారు అనుకో, అయినా సరే వీని హస్తం ఉండవు. ప్రతిదీ మన ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 పొజిషన్లో ఉంచాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నారా లోకేష్ గారు, వీళ్ళు కష్టం మామూలుగా పడతలేదండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తాపత్రయం పడుతున్నారు. వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సపోర్ట్ చేస్తే రాబోయే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక బొంబాయి నగరం తయారు చేసినట్టు నెంబర్ 1 పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్ని ఉంచడం ఖచ్చితంగా చేస్తారు. 2016, 2014, 2019 మధ్య కాలంలో విశాఖపట్నాన్ని గ్రీన్ సిటీగా నెంబర్ 1 పొజిషన్లో ఉంచారు. అది చంద్రబాబు అభివృద్ధి. తండ్రి ఆశయాల కొరకు ఇవాళ తన కుమారుడు నారా లోకేష్ గారు ముందడుగులు వేస్తున్నారు. తండ్రి ఆశయాలు ఎక్కడ కిందపరచకుండా, తగ్గించకుండా తన ఆశయాలను ముందుకు తీసుకుపోతూ పరిపాలన చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ విధంగా చేసినట్లయితే
నారా లోకేష్ గారు రాబోయే కాలంలో ఈజీగా ప్రజల మనసులు గెలుచుకుండి సీఎం అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబోయే ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.